రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పర్యటించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే 225 కోట్ల రూపాయలతో ఇబ్రహీంపట్నంను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అత్యాధునిక సదుపాయాలతో కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డును విస్తరణ చేపట్టనున్నట్లు చెప్పారు. పెద్ద చెరువు చుట్టూ పార్కు ఏర్పాటు, కట్టమైసమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షెడ్ నిర్మిస్తున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే. హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ ఇబ్రహీంపట్నం కట్ట సుందరీకరణ పనులను వేగతరం చేసి పూర్తి చేయాలని నేను చాలా రోజుల తను చెప్తుంటే ఇంకా స్లోగా నడుస్తున్నాయి. కరెక్ట్గా వీళ్ళు ఏం చేస్తున్నారని ఈరోజు విజిట్కి వచ్చిన. నిన్నటిదాకంటే ఎన్నికల ప్రచారంలో ఉన్నా. ఈరోజు ఎన్నికల ప్రచారం అయిపోయింది, డెవలప్మెంట్ మీదకి వచ్చిన. ఈ డెవలప్మెంట్లో ఇబ్రహీంపట్నం రూపురేఖలు మారుస్తాన్న ఇబ్రహీంపట్నం రూపురేఖలు మార్చడానికి పేద ప్రజలకు హెల్త్ మీద, వాళ్ళ ఆరోగ్యం మీద ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వమైనా విద్య వైద్యం అనేది చాలా ముఖ్యం. నేను దాదాపు 100 పడకల హాస్పిటల్కు 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం ఇవ్వాలనేదే నా